అయితే ఏంటి మీరు కొంచెం హీరో అయిపోయాననే ఫీలింగ్‌లో ఏమన్నా ఉన్నారా? లేదు సార్. ఏమైంది సార్? మొన్న ప్రెస్ మీట్‌లో తోస్తే దానికి వాళ్ళెవరో ఆర్ఆర్‌లేసి హీరో బక్కగా తోసి అవమానించినంటే ఆయనేమో ఫీల్ అయిపోయి అమ్మో! 2,000,000 వ్యూస్, 3,000,000 వ్యూస్ వచ్చేసి వామ్మో! సార్, ఏంటది? సార్ ఫస్ట్ టైమ్ సార్ నాకసలు ఇలా ఇలా జరుగుతుందని ఎప్పుడు నేను చిన్నోడుగా ఉన్నప్పుడు చూసాను గానీ, ఇలా నా హ్మ్. మీద కూడా ఎవరో తెలీదనుకో సార్. అక్కడ పాపం మేము ఎంఏడీ, శివ, లడ్డు ఫోటో దిగడానికి పిలిచారు సార్. హ్మ్. మా లడ్డు మామకేమో ఫోటో తీయడం నచ్చదు. ఆయన మెల్లగా తప్పించుకుందాం లోపల కూర్చున్నాడు వెయిటింగ్ రూమ్‌లో. హ్మ్. నేను అప్పటికి అక్కడ వాల్యూమ్ కట్ చేశారు సార్. హ్మ్. యాక్చువల్ వీడియోలో లడ్డూడి, లడ్డూడి అంటుంటారు. హ్మ్. నేను లడ్డూడి, లడ్డు నాకు అర్థమైంది నేను తలదించి ఇక్కడ శివ నా పక్కన ఉంటే ట్యాప్ చేసి తెపో అని చెప్పి హ్మ్. హ్మ్. పంపించా. హ్మ్. తొందరగా దిగిస్తే ఒక పని అయిపోతది కదా! హ్మ్. వాళ్ళు దాన్ని కట్ చేసి, ఆడియో తీసేసి, 'జైలర్' సినిమాలో తరరా అని ఒక సాడ్ మ్యూజిక్ పెట్టి నన్ను సింగర్‌గా కూడా కొంచెం ఫీచర్ అన్నట్టు. నన్ను సర్వ ఓకే. విధాలా నెగెటివ్ చేయడానికి ఏదో హ్మ్. చేశారు ఈ క్లిక్ బైట్ కోసం. ఆ! అది నాకు తెలీదు సార్ ఇలా జరుగుతుందని. ఫస్ట్ టైమ్ మమ్మీ టీవీలో చూసి అంటే పిలిచి ఏంటిది దాని కింద సంగీత్ శోభన్ సంస్కారం చూడండి ఇవన్నీ పెట్టేసరికి హేయ్! నేనెప్పుడు చేశానురా అని ఒక ఫస్ట్ ఒక 2 అవర్స్ చాలా ఫీల్ అయ్యాను నేను. ఏంటి మరీ ఇంత దారుణంగా ఉన్నారని. బట్ దెన్ ఐ రియలైజ్డ్ ఇవన్నీ అవుతుంటాయి. మన చేతిలో ఉండవు. వాళ్ళు క్లిక్ బైట్ కోసం అంటే చేస్తుంటారు. ఇప్పుడు అంటారు కదా! సినిమాల్లో వాళ్ళెవరో సినిమాలు చూసాం. మనమే సినిమాల్లోకొచ్చినట్టు ఆళ్ళెవరికో జరిగిందనుకున్నారు. విన్నారు. ఇప్పుడు చూసారు. యాహ్! ఎక్స్‌పీరియన్స్ అండ్ చేసారు. ఈరోజు నిజంగా అర్థమైంది సార్. ఇలా చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్‌కి జరుగుతుంటది. హ్మ్. మనం బయటకొచ్చినప్పుడు నిజంగా టీవీలో చూసినప్పుడు నిజమే వాళ్ళు ఇలాగే దే ఆర్ బట్ బ్యాడ్ పీపుల్ అనే దానంగా అనుకుంటాం బట్ బట్ కాకపోతే ఫ్యామిలీ సఫర్ అవ్వడం అనేది యాహ్! ఆలోచించాలి ఎవరైనా యాహ్! గూడా అంటే చేసే ముందు. బట్ ఏమో సార్ అంటే హ్మ్. వ్యూస్ కోసం ఎందుకు ఒకళ్ళ గురించి అలా నెగెటివ్‌గా ఒక హార్మ్ ఏమొస్తుంది? బట్ హ్మ్. ఎనీవే ఇట్స్ నేను బాగా ఫీల్ అవుతుంటే మమ్మీ అన్నారు, "ఏం కాదులే ఇవన్నీ ఇట్స్ పార్ట్ ఆఫ్ యువర్ జాబ్. యూ హావ్ యెస్. టు గో త్రూ" అంటే సరే అని ఇంక వదిలేసాను లైట్ సార్. తీసుకున్నారు యాక్చువల్లీ. యాహ్!